హాయ్ అండి. పొద్దున్న నుండి ఇప్పటి వరకు అంటే ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే ఎవరు టాప్ 1లో ఉన్నారు, ఎవరు లీస్ట్‌లో ఉన్నారని చూద్దాము. అదేవిధంగా శ్రీజ వల్ల తనుజకి ఎఫెక్ట్ ఉందా గేమ్‌కి అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒక పెయిడ్ రివ్యూవర్ శ్రీజ వల్ల తనుజకి గేమ్‌కి ఎఫెక్ట్ ఉంది, అందుకే తనుజ ఫ్యాన్స్ శ్రీజని పంపాలని ప్లాన్ వేస్తున్నారని చెప్పేసి తెగ డప్పులు కొడుతున్నాడు. కానీ ఒరే నాయనలారా మీకు అర్థం కావట్లేదు. తనుజ సీజన్ మొదలైన కాంచెల్ టాప్ 1లో ఉంది. ఆమెను ఇంకే రకంగా బ్యాట్ చేసినా ఎట్లా ఎట్లా ఇప్పటికి చాలా బ్యాడ్ అవుతుంది. ఎంత ఇప్పుడు అమ్మాయి ఆయిష వచ్చింది టార్గెట్ చేసింది, రమ్య వచ్చింది టార్గెట్ చేసింది, మాధురి వచ్చింది టార్గెట్ చేసి ప్రతి ఒక్కరు టార్గెట్ చేసినా కూడా ఆమె ఓట్లల్లో ఏమన్నా పొజిషన్లో మార్పు వచ్చిందా? టాప్ 1 పొజిషన్ అలానే ఉంది. ఆ కుర్చేసుకొని నాది కుర్చన్నట్టుగా కూర్చున్న అమ్మాయి ఎలా డౌన్ అవుతుంది? శ్రీజ ఇంతకంటే ఇంకేం ఏం ఏం అంటే ఏం పాయింట్లు పెట్టేసి ఇంకా బ్యాట్ చేస్తుంది? ఏ బ్యాట్ చేసినా ఎట్లా బ్యాట్ అవుతుంది? ఆమె టార్గెట్ ఇప్పుడు శ్రీజ హౌస్లోకి అడుగు పెట్టగానే ఆమె ఉచ్చబోసుకుంటాను. తనుజ ఫ్యాన్స్ అందరూ ఉచ్చబోసుకున్నట శ్రీజను ఎలిమినేషన్ చేయాలని చెప్పేసి ప్లాన్ ఎత్తురని చెప్పేసి అది పేడ్ రివ్యూవర్ చెప్తున్నాడు. అది ఇక తనుజ ఫ్యాన్స్కి చెప్తున్నా, మీరైతే ఎవరికి ఓట్లు వేసుకునే అవసరం లేదు. తనుజ కోసం వాడండి, తనుజ కోసం ఓట్లు వేసుకోండి. ఇక ఎందుకంటే అది శ్రీజకి అర్థం, అది ఏమంటారు, కళ్యాణ్కి అర్థం కావట్లేదు. కళ్యాణ్కు శ్రీజ వల్ల ఓటింగ్ తగ్గుతుంది, ఓటింగ్లో మార్పులు వస్తాయి, ఓటింగ్ టాప్ 1కి వెళ్ళలేడు. అతను నిన్నమన్నటి దాకా ఆమె 1 వీక్ లేదు కాబట్టి ఆయనకి సెకండ్ పొజిషన్ అట్లా వచ్చేసింది. ఆ పొజిషన్ నుంచి కూడా దిగజారిపోయే అవకాశాలు మాత్రం చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే అతను ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ అటాక్ చేస్తుంది. శ్రీజ తమ్ముడు అనుకుంటేనే తమ్ముడు పేకటే ఆమె గెలవాలనుకున్నప్పుడు ఒకరు తొక్కడానికి వచ్చింది, ఆమె తొక్కుతుంది. తొక్కినంత మాత్రంలో తనుజ అయితే ఏం డౌన్ అయిపోదు, కళ్యాణ్ డౌన్ అయిపోయే అవకాశాలు ఉంటుంది. డెమన్ పవన్ ఇంత గేమ్ ఆడినా ఎందుకు కనపడతలేడు? ఒక అమ్మాయి చాటుకుండిపోవడం వల్ల. ఆ అమ్మాయి ఎవరు? రీతి చౌదరి. అదేవిధంగా ఇక్కడ కూడా అక్క తమ్ముళ్ళ బంధం పెట్టేసుకొని ఒక తమ్ముడు అనుకుంటేనే అక్కడ ఎక్కడో ఒక దగ్గర బ్యాక్ పిచ్చింగ్గా ఏదో ఒకటి చేస్తుంది. ఆడ అతని గేమ్ ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తుంది. చేసినప్పుడు కళ్యాణ్ గేమ్ కూడా డౌన్ అయిపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు భరణి గారు ఉన్నా ఇంకా 10 మంది ఉన్నా ఇంకా ఎవరు ఏం చేసినా ఎంతమంది టార్గెట్ చేసినా తనుజ ఓటింగ్ అయితే తగ్గించలేరని నాకు అర్థమైంది. తనుజ ఫ్యాన్స్ బలంగా ఫిక్స్ అయిపోయినట్టుంది. ఆమె టాప్ 1లోనే ఓటింగ్ పడుతుంది. ఇది ఇప్పుడు మన ఓటింగ్ అనాలి చూసినట్లయితే టాప్ 1లో వచ్చేసి తనుజనే ఉంది, 35% ఓటింగ్ పడుతుంది. అదేవిధంగా కళ్యాణ్కి వచ్చేసి 20% ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్కి పొద్దున్న అయితే 21 ఉండే, ఇప్పుడు 20 పడుతుంది. దాని తర్వాత వచ్చేసి సంజన గారు ఉన్న థర్డ్ ప్లేస్లో, ఆమెకు వచ్చేసి 11% ఓటింగ్ అవుతుంది. రామ్ రాథోడు 9% ఓటింగు, రీతు చౌదరి 6% ఓటింగు, గౌరవ్కి వచ్చేసి 5%, మాధురికి వచ్చేసి 5%, డిమాన్కి వచ్చేసి 5%. వీళ్ళలో ఓటింగ్లో మార్పు రాలేదు. చివరిలో ఉన్న వాళ్ళలో ఏ మార్పు రాలేదు. టాప్లో ఉన్న వాళ్ళనే కొంచెం మార్పు జరిగింది, అంటే కుదింపు జరిగింది. ఇక భరణి గారు సేవ్ అవుతారా, శ్రీజ సేవ్ అవుతుంది అనేది ఆడియన్స్ చేతుల్లోనే ఉంది. భరణి గారి ఫ్యాన్స్ భరణి గారికి వేసుకుంటారు, శ్రీజ ఫ్యాన్స్ శ్రీజకి వేసుకుంటారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి శ్రీజని హౌస్లో సేవ్ అయ్యి సర్వే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో